నాకు చెప్పడానికి కొంచెం అతిగా ఇదిగా ఉందా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. మొసాలే గుండె కదండి, అది అలాగే ఉంటుంది. సుష్మా ఏంటంటే వెళ్ళి మాట్లాడినప్పుడు సడన్ గా క్లోజ్ చేశారు రవి. అన్ని ఓకే అయితే అక్కడే బుక్ చేసేస్తా. బుకింగ్ 1,50,000 సార్ బుకింగ్ పేమెంట్. ఒకవేళ నేను వద్దనుకుంటే వెనక్కి ఇచ్చేస్తారా? ఇళ్ళగానే పండగ కాదు అన్నట్టుగా డబ్బులు కడితేనే కారు వచ్చినట్టు అన్ని తిప్పి వర్ణ తీసుకుందామా అని అంటే ఎలా అనిపిస్తుంది చెప్పండి. బెంజ్ షోరూమ్ లో బెంజ్ కార్ల మధ్య ఎవరైనా చిట్టీలు వేసుకుంటారా? హాయ్ హలో అందరికీ నమస్తే. లైఫ్లో కొన్ని మనం దిగించాలి, కొన్నిసార్లు ఒక డేర్ స్టెప్ అయితే వేయాలి అనే ఉద్దేశంతో మేమైతే లైఫ్లో ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్, అది చాలామందికి ఏంటంటే నెగిటివ్గా అనిపించవచ్చు. ఎందుకంటే రవికిరణ్ ఎప్పుడు లగ్జరీకి పెట్టడు అని అనుకునే వాళ్ళకి ఇదేంటి వీటిలా చేస్తున్నాడా అని అనిపిస్తుంది. బట్ నేనైతే ఈసారి కొత్త డెసిషన్ అయితే తీసుకున్నాను. వెళ్తూ వెళ్తూ మీకు తెలుస్తుంది, థంబ్నెయిల్లోనే మీకు తెలిసిపోవచ్చు. సుష్మా అందుకే చీర కట్టేసింది. నేను షూటింగ్ నుంచి వచ్చా, మా ఆయన చూడండి. సో ఇప్పుడైతే ఆ పని మీద వెళ్తున్నాం. ప్రవచన అయితే ఆడుకుంటున్నాడు. అంటే వాడికి నమ్మకం కొంచెం సన్నగిల్లింది అనమాట, డాడీ అలాగే అంటారని. ఆబ్వియస్గా మీకు తెలుసు, మేము కార్లో అవి చూసాము. సో ఇప్పుడైతే నాకు చెప్పడానికి కొంచెం అతిగా ఇదిగా ఉందా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. మొసాలే గుండె కదండి, అది అలాగే ఉంటుంది. ప్రపంచానికే కాదు, నేను కూడా నమ్మలేదు మా ఆయన అలాగే అని వర్ణ కొంటారు అని అనుకున్నాను. అంటే ఇప్పుడు ఏం కొంటాం అనేది చెప్పేస్తున్నా అంటే ఆల్మోస్ట్ థంబ్నెయిల్ లో తెలుస్తుంది. బట్ కొంటారా లేదా అన్నది అక్కడికి వెళ్ళేంత వరకు తెలియదు అనమాట. అది అక్కడికి వెళ్ళాక కూడా ఏం తీసుకుంటాం అనేది తెలియదు. అది విత్ సో మెనీ కన్ఫ్యూజన్స్ వెళ్తున్నాం మేము ఇప్పుడు ప్రస్తుతానికి అయితే. సో నేనైతే ఫుల్ ఎక్సైట్మెంట్తో ఉన్నాను. అందుకే మా ఆయన్ని షూటింగ్కి వెళ్ళిన కార్లోనే, లగేజ్ ఉన్న కార్లోనే తీసుకెళ్ళిపోతున్నాను అనమాట. గడ్డం గీయించింది మొత్తానికి. అంటే మరి బెంజ్ కార్ తీసుకున్నప్పుడు కొంచెం షేవ్ చేసుకొని నీట్గా ఉంటే బాగుంటుంది కదా, లేకపోతే ఏంటి నా గడ్డలు వేసుకొని చెప్పిస్తారు తెలియకుండా బెంజ్ కార్ అని. అది తీసుకుంటున్నావు లేదో తెలియదు. ఇప్పుడు అది బుక్ చేయాలా వద్దా అని చెప్పి వెళ్తున్నాము. నాకు బేసిక్గా ఎవరైనా ఏంటి బెంజ్ తీసుకుంటారంటే వ్లాగ్ చూసి అందరూ అడుగుతుంటే ఏమో మా ఆయన తిప్పి తిప్పి వర్ణ కార్ తీసుకుంటారేమో నాకు డౌటే. మంచి ఆఫర్ వచ్చిందండి వర్ణది. కాకపోతే సుష్మా ఏంటంటే వెళ్ళి మాట్లాడినప్పుడు సడన్ గా అంది. ఎక్స్ప్రెషన్ అర్థమైందో లేదు తెలియదు. ఎందుకన్నాను అని అంటే ఫస్ట్ నేను అడిగిందే వర్ణ కార్ కానీ ఏంటి గ్రాండ్ విటారా కానీ హ్యారియర్ కానీ ఇంకోటి ఏమి అడిగాను రవి? అంతే, ఎంజీ హెక్టార్ కానీ XUV9 కొత్తది కాబట్టి అది కానీ అని చెప్పాను. చెప్పినప్పుడు అవన్నీ ఎందుకు పాత మోడల్ XUV9 అని అన్నారు. సరే XUV9 పాత మోడల్ అని అనలేదు, గ్రాండ్ విటారా అవన్నీ పాతవైపోయి కొత్త చూద్దాం అని చెప్పి XUV9 చూసారు. ఓకే, దాని తర్వాత బెంజ్ చూద్దాం బెంజ్ అని అంటే ఎందుకు రవి వెళ్ళి కొనకపోతే బాగోదు కదా అంటే నేను కొంటాను అది ఇది అని తిప్పారు. అన్ని తిప్పి వర్ణ తీసుకుందామా అని అంటే ఎలా అనిపిస్తుంది చెప్పండి. నువ్వు చెప్పు. ఎలా అనిపిస్తుంది అంటే మంచి భార్య అయితే కరెక్ట్ డెసిషన్, మా ఆయన ఆ డబ్బులు సేవ్ చేసి ఇంకా మంచిది ఏదైనా చేస్తాడేమో అని అనుకోవాలి. కానీ నేనేమన్నా ఒకవేళ మన బడ్జెట్ అది కాదు అంటే వర్ణయే తీసుకో, నాకేం ప్రాబ్లం లేదు. కాకపోతే ఇవన్నీ టైం వేస్ట్ కదా, తిరగడం టైం వేస్ట్ కదా. అలాంటప్పుడు ముందే నువ్వు వర్ణ అని ఫిక్స్ అయిపోతే బెటర్ కదా అన్నది నా ఫీలింగ్. ఆబ్వియస్లీ బెంజ్ వరకు వెళ్ళి వర్ణ అని అనేసరికి ఎవడ మొహనే ఇలా అయిపోద్ది, అవునా కదా? కరెక్ట్. సరే అలా ఫీల్ అయ్యాను. దానికి నీకు వర్ణ అనేసరికి నీ ఫేస్ లో నవ్వంతా పోయింది అది ఇది అని అన్నారు. ఆబ్వియస్లీ పోతుంది, అలాంటప్పుడు తిప్పడం ఎందుకు. అందుకని ఇప్పుడు మళ్ళీ బెంజ్ చూసారు బుకింగ్ కి మాట్లాడడానికి వెళ్తున్నాను. అన్ని ఓకే అయితే అక్కడే బుక్ చేసేస్తా. నాకు డౌటే, నేను చీర కట్టుకొని వచ్చాను ఇలాగే షూటింగ్ నుంచి. మా ఆయన బెంచ్ కారంటే నేను వెళ్ళిపోతాను ఇటు నుంచి ఇటు త్వరగా అయిపోయిందా అని అనుకొని వచ్చేసాను అనమాట.
మరి కాన్ బుక్ చేస్తారా లేదో చూడాలి. మా అబ్బాయికి కూడా నమ్మకం లేక రాలేదాడు. డాడీ నేను ఆడుకుంటాను డాడీ. ఎందుకు డాడీ నాకు అంటే ఇన్నిసార్లు ఆ బెంజోలు వచ్చారు, ఓల్వో వాళ్ళు వచ్చారు, అన్ని వచ్చారు. 4-5 గంటలు అక్కడే ఎంతకీ మాట్లాడరు తేల్చడం అని నాకే ఇది అనిపించింది. బట్ ఫైనల్లీ ఏం చేస్తారో చూడాలి. మరి చూద్దాం, వెళ్తున్నాగా. క్లోజ్ చేశారు రవి. లేలే, ఆల్రెడీ ఉన్నారు, లోపల ఉన్నారు. నేను ఆల్రెడీ మెర్సిడీస్ బెంజ్ ఏఎంజీ అని ఎందుకుంది? ఏఎంజీ అంటే అందులోనే కొంచెం దాని సెపరేట్ స్పోర్ట్స్ లైన్ ఏఎంజీ అంటే. ఓకే, యాక్చువల్ క్లోజింగ్ టైం క్లోజ్ అయిపోయింది. అవును, అయిపోయింది. ఇది A200 సుష్మా. దీనికి ఏంటంటే కొంచెం థై సపోర్ట్ తక్కువ ఉంటుంది అంతే. ఒక చిన్న పిల్ల వేసుకోవాలి, మిగతా అంతా ఓకే. దీనికి హెడ్ ఇది వస్తుంది మధ్యలో, ఆర్మ్ రెస్ట్. జిఎల్ఏకి నేను చూసినప్పుడు అనిపించలేదు. మనం బర్త్డేకి వచ్చినప్పుడు చూస్తే లేదు మామూలుగా. అందుకనే 3 సీటర్లా కూడా కూర్చోవచ్చు. కాకపోతే దిగేటప్పుడు అంటే పెద్దవాళ్ళకి కొంచెం ఇబ్బంది. కొంచెం హైట్ ఉన్న వాళ్ళకైతే మళ్ళీ దిగేటప్పుడు ఇలా దిక్కు ఇలా దిగాలి సైడ్. ఓకే, కలర్ మళ్ళీ బాగుంటుంది. అవును, లైన్ లాగా వస్తుంది కంప్లీట్గా. ఇద్దరికైతే సూపర్. సి క్లాస్. కాకపోతే దీంట్లో ఏంటంటే ఏసీ అంతా దీంట్లోనే ఉంటుంది, అంటే బయట ఉండదు. బయట బటన్స్ ఉండడానికి లేదు ఇంకా ఏసీ. ఇంత ముందు మోడల్ వరకు దీనికి ఇచ్చేవారు వెంట్స్కి కూడా, ఇప్పుడు ఇవ్వట్లే. ఇలాంటి లైట్ ఎవరైనా పెట్టేస్తారు ఆఫ్టర్ మార్కెట్. వాటికి కూడా ఇస్తేనే అది మెయిన్ అందం. దానికి ఏ క్లాస్కి మాత్రమే ఉంది, సికి లేదు. అందుకే అదొకటి నేను అనుకున్నా. తీయడం కొంచెం గట్టిగా తీయాలి, మీడియం మాత్రం బటన్ నొక్కితే మూసుకుంటుంది. ఇదేంటంటే ఇది కొంచెం క్లాస్గా ఉంటుంది. అవును, వెంటిలేటెడ్ సీట్లు ఇచ్చారు సికి. సన్ రూఫ్ అంటే డబుల్ సన్ రూఫ్ వచ్చింది, ఒకటే ఓపెన్ అవుతుంది, ఇంకోటి మూన్ రూఫే. స్పీకర్స్ బర్మిస్టర్. సి క్లాస్ కూడా వెళ్ళచ్చు, అవుతుంది. సి క్లాస్ ఎక్కువ అవుతుంది. దీనికి ఆటోమేటిక్గా ఇక్కడ సన్షేడ్ లేస్తుంది, క్లోజ్ అవుతుంది. డిక్కీ కొంచెం పెద్దది కంపారిటివ్లీ. ఎవరు కింద ఇస్తారు యాక్చువల్గా, ఇక్కడ ఇస్తారు స్టెప్ని. సి క్లాస్ అదేంటది? కొంచెం ఈసారి డీటెయిల్డ్గా ఎలా ఉంది, సరిపోతుందా లేదా అని ఒకసారి అయితే ఏ క్లాస్ చూసుకున్నాం. ఇప్పుడైతే జిఎల్ఏ చూస్తాం. అంటే చాలా వరకు మేము తిరిగే రోడ్లన్నీ గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ అయితే తగిలేస్తాయనే భయంతో చాలామంది ఏ క్లాస్ అనేది ఫెయిల్ అంటే కింద తగులుతుంది. రివ్యూస్ అంటే వీళ్ళని కాదు, రివ్యూస్ ఏదో చెప్తుంటారు కదా. కాకపోతే యూట్యూబ్లో వాటిలో ఏ క్లాస్కి సంబంధించిన రివ్యూస్ ఎక్కువ లేవు, అదేంటో తెలీదు. జిఎల్ఏ అయితే చాలా ఉన్నాయి, మేబీ ఎవరు సి క్లాస్ ఉన్నాయి. అది మాకు అంటే అంత అవసరం లేదు అనిపించింది. ఎందుకంటే కొన్ని యాంపియట్ లైట్ ఇవి పాత మోడల్లో ఉన్నవి ఇప్పుడు అప్గ్రేడేషన్లో తీసారు అనమాట. లేనప్పుడు నాకు వద్దులే అనిపించింది. లగ్జరీ బడ్జెట్ కూడా కవరింగ్ చేస్తాను. పాత మోడల్ దొరికితే చూస్తాను. సో ఇప్పుడైతే జిఎల్ఏ కూడా ఒకసారి చూస్తాను కింద ఎక్కడ ఉందంట. అది కానీ ఇది కానీ డిసైడ్ అవుతున్నాం. సేమ్ యాజ్ ఇస్, లోపలంతా సేమ్ కాదు, సేమ్ కాకపోతే సీటింగ్ హైట్ వేర్. GLA 220D. It's a new star emulated, sir. This, if you want to stop, this is a stop button. Okay. And if you want to close it, again this. You have a gesture control also. Okay. ఏదైనా ఆబ్జెక్ట్ మిడిల్ వచ్చినా సరే, సపోజ్ మనం ఏంటది బాగా అది నన్ను ఎందుకో తెలీదు, జిఎల్ఏకి వస్తున్న ప్రతిసారి ఏదో చూపిస్తుంది, ఒక సైన్ అనేది కనిపిస్తుంది. మీకు అర్థమైందా? మీరు చూస్తారు. ఈయన చాలా సార్లు మాకు టెస్ట్ డ్రైవ్కి వచ్చారండి, 2-3 సార్లు వచ్చారు. మేము అన్ని వీడియో రికార్డ్ చేయలేదు కానీ
వచ్చిన ప్రతిసారి నాకు ఏదో అన్కంఫర్టబుల్. ఇది ఏ క్లాస్ మాత్రం మనం ఎలా చేస్తాం. అవును సార్. టిప్ ఈయన అన్నాడు, కటింగ్ కొట్టండి లెఫ్ట్ రైట్ అన్నాడు. అంత ఎంజాయ్ చేస్తూ చేసాం అనమాట. ఇది బండి బాగుంది కానీ ఎక్కడో. సో ఇప్పుడు ఏంటి అని అంటే కన్ఫ్యూజన్, A200 తీసుకోవాలా లేదంటే GLA పెట్రోల్ తీసుకోవాలా అన్నది కన్ఫ్యూజన్ అనమాట. మరి సస్పెన్స్ క్లియర్ అవడానికి ఏం చేయాలి? మేము ఎప్పుడు చేసే పని ఈరోజు ఈయన చెప్పారు మాకు, చిట్టీలు వేయండి అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది అని చెప్పి, సరే అని చిట్టీలు వేయడానికి రెడీ అయిపోయాం. చూడండి చిట్టీలు. బెంజ్ షోరూంలో బెంజ్ కార్ల మధ్య ఎవరైనా చిట్టీలు వేసుకుంటారా? ఈయన ఐడియా ఇచ్చారు, మేము యాక్చువల్గా సరే నా చేతిలో వేయండి, రెండిట్లో ఏమొస్తుంది చూద్దాం. కానీ అందులో ఫార్మాటిక్ రాయలేదు మీరు, ఓన్లీ 2 రాశారు మీకు నచ్చినవి. ఓకే, ఇవన్నీ వద్దని ఫార్మాటిక్ 2 వేస్తారు. చూడండి 2 కొనలేను, 2 కొనలేను. మళ్ళీ 2 వేసారా? ఒకటే సార్. మీకు నచ్చింది వేయలే కదా సార్, అసలు నేను కూడా చూడలేదు. అవునా? మా ఆయనకు నచ్చింది వస్తుంది. A200 సో ఇప్పుడు నేను అది ఏంటనేది తెలీదు. బట్ నేను ఎక్కడికి వెళ్ళినా, అంటే మేము ఏ బ్లాక్లో ఉంటున్నాం కదా, ఇప్పుడు ఏ బ్లాక్లో ఉంటే ఏ కనిపిస్తుందో అదవా అనొచ్చు. కానీ GLAలో కూడా ఏ ఉంటుంది అదవా అని కూడా అనొచ్చు. కానీ ఎప్పుడు చూసినా ఏ కనిపిస్తుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి సార్. మ్యామ్ యూ షుడ్ ట్రై నో. చేయబెట్టు. మా ఆయన వెరైటీగా చెప్తారండి. మన చేతిలో పడినవే పైకి వదిలితే దేవుడు మనకి ఏమిస్తే అది. చూసి ఏమొచ్చింది చెప్పు. నాకు GLA వస్తుంది మోస్ట్లీ. ఏమొచ్చింది? GLA. సో అదండి, అది మా కన్ఫ్యూజన్. మీరు ఎంతవరకు బాధపడ్డారంటే దానికి కారణం వీళ్ళు చిట్టీలే, మేం కాదు. మేము ఇంట్లో కూడా వేసుకున్నాం. అది ఏది బెంజా, BMW, XEVయా అన్ని కూడా వేస్తే GLA అండ్ X1. ఏదైనా కానీ ఈ పొద్దు కూడా తేలాలా, నలుగురు ముందు నువ్వు మాట ఇయ్యాలా. సరే మన ఏదో డిసైడ్ అవుదాంలే. లాస్ట్ బెస్ట్ ఆఫ్ 3 తీస్తాను. ఓకే GLA. ఓకే సరే. బెస్ట్ అంటే 2 అయిపోయినట్టే కదా. ఓకే చాలు. వద్దు చాలు. ఒకసారి తీసేసి తీ. ఇప్పుడు సరే ఫోన్ డ్రైవ్ చేసేది నువ్వే కాబట్టి A200. దిస్ ఈస్ ద కన్ఫ్యూజన్. మీకు అర్థమైందా? అర్థమైంది సార్. దిస్ ఈస్ ద కన్ఫ్యూజన్. కన్ఫ్యూజన్ ఏం లేదు సార్. కూడా మాకు అంటే మీకు ఏదో అంటున్నారు, ఏదో ఒకటి క్లారిటీ రావచ్చు కదా. ఇన్నిసార్లు తీసిన అది ఎందుకు వస్తుందో తెలియదు. బట్ కంఫర్ట్ వైజ్ అది ఓకే ఫైన్. నేను డిసైడ్ చేస్తాను, కంగారు లేదు. మ్యామ్ కావాల్సింది కంఫర్ట్ కావాలి. అవును, ఫ్రంట్ కాదు. నేను ఫ్రంట్ కూర్చుంటాను, నేను బ్యాక్ చెప్పమా. ఇన్ కేస్ ప్రపంచం ఓవర్టేక్ చేసి మిమ్మల్ని వదిలేసి కూర్చుంటే మా ఇంట్లో నేనే ఫ్రంట్ కూర్చోవాలి. చూద్దాం. సో ఇన్ కేస్ అలా అప్పుడు ఆలోచించినప్పుడు మ్యామ్ కూడా కంఫర్ట్ కావాలి కదా సార్. అవును సరే, ఒక పని చేద్దాం. అంటే మ్యామ్ అలాగో ముసలైపోతే నాకు కూర్చుంటానే కదా. అలా కాదు మ్యామ్, అంటే ప్రపంచం చెప్పలేము. ఓకే, ఇది నెవర్ ఎండింగ్ డిస్కషన్ కాబట్టి ఒక పని చేద్దాం. సుష్మా, ఇప్పుడైతే డబ్బులు ఇచ్చేద్దాం డిసైడ్ అయ్యాను. బుకింగ్ చేద్దాం, ఏంటనేది తర్వాత చెప్తాం. ఇప్పుడు సెట్ అయింది. ఓకే, సో ప్రస్తుతం అయితే ప్రాసెసింగ్ అంతా చేసి స్లిప్ అయితే తీసుకుంటాం. అన్నీ ఎంత ఇస్తాం, క్యాష్ కట్టా చూపించలేం కాబట్టి, అంటే ఆన్లైన్ చేయాలి. ఇవన్నీ క్యాష్లో అంత మోసుకుని ఉండలేము, ఎందుకంటే మా దగ్గర అంత క్యాష్ కూడా లేదు. ఆన్లైన్లో ఫోన్పేలు అవి చేసుకుని చేయాలి. అండ్ బెంచుకుంటున్నారు, లేదా రిచ్ అని అనుకోవద్దు, కష్టపడి వచ్చి లోన్లో తీసుకుంటున్నాం. సో మా ప్రాసెస్ చేద్దాం కొంచెం. చేద్దాం ఖచ్చితంగా. ఇప్పుడు ఎంత కట్టాలి మనం? బుకింగ్ ఎంత కట్టాలి ఇప్పుడు? బుకింగ్ 1,50,000 సార్ బుకింగ్ పేమెంట్. ఒకవేళ నేను వద్దనుకుంటే వెనక్కి ఇచ్చేస్తారా? బుకింగ్ అమౌంట్ ఇస్ రిఫండబుల్ సార్. అవునా? ఎస్. ఓకే సరే, బుకింగ్ అయితే చేసేయండి. ఓకే. సో ఆల్రెడీ 50,000 అంటే ఫోన్పే 2-3 ఫోన్పేలు చేసి ఒకేసారి లిమిట్ అంత ఉండదు కదా. అవును సార్. సో సార్ యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ ఐ కెన్ టేక్ ఎ క్యాష్ ఫ్రమ్ యూ. సో క్యాష్ లిమిట్ ఇస్ 2 lakhs సార్. సో జస్ట్ నౌ 1,50,000 అని బుకింగ్ అమౌంట్ చెప్పాను కదా. ఇఫ్ యూ అదే క్యాష్ అంటే ఇప్పుడు నేను క్యారీ చేయను కదా. ఓకే, ఫోన్పేలో చేయొచ్చా అని? యా యూ కెన్ సార్. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. ఇది కంగ్రాచులేషన్స్ మ్యామ్. మా ఆవిడకి ఇవ్వండి ఇది. సో
సో ఫైనల్లీ మెర్సిడీస్ ఇస్ ఇన్ యువర్ హోమ్. థ్యాంక్ యూ సో మచ్. ఈజీ అంటే బుకింగ్ అయింది అంతే, కార్ రాలేదు ఇంకా. బట్ స్టిల్ అదొక హ్యాపీనెస్. మా ఆయన వెర్నా కొంటారేమో అని అనుకున్నాను టు బి ఫ్రాంక్. ఇప్పుడు కూడా కొనలేదు, బుకింగ్ చేసి అంతే. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. మీకు కూడా చెప్పాం కదా వెర్నా వాళ్ళు తక్కువ ఇస్తాను. సో ఫైనల్లీ మా అబ్బాయి హ్యాపీ ఫీల్ అవుతాడు. హోప్ఫుల్లీ వాడికి సర్ప్రైజ్ అవుతుందేమో. కాకపోతే మేము బుకింగ్ అయితే చేసాము, ఇప్పటికి కూడా ఆ చిట్టీలు అవన్నీ మీరు చూశారు కాబట్టి అది ఏ మోడల్ ఏంటి అనేది మాకు క్లారిటీ లేదు, వీళ్ళకి క్లారిటీ లేదు. బట్ కంపల్సరీ తీసుకుంటా అంటే మేము ఇంకా ఇలా క్లారిటీ లేకపోతే వాళ్ళు మమ్మల్ని లోపల కూడా రానివ్వరని ముందు డబ్బులు అయితే కట్టేసా, పోతే డబ్బులు వదిలేసుకోవాలి అన్నట్టుగాను. బట్ సో ఫైనల్లీ ఏ కార్ తీసుకుంటాం అన్నది కార్ తీసుకునేటప్పుడు నెక్స్ట్ బ్లాగ్ లో చూద్దరు. కానీ మధ్యలో ఒకసారి మళ్ళీ టెస్ట్ డ్రైవ్ వీలైతే వద్దాం, వద్దు చూద్దాం. ప్రస్తుతానికి అయితే ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేద్దాం. మా ఆవిడ కోసం మొత్తానికి అయితే చెప్పినట్టుగా బెంజ్ కార్ అయితే బుక్ చేశాను. బుక్ చేయడంతో సరిపోదు, అదే ఇళ్ళలగానే పండగ కాదు అన్నట్టుగా డబ్బులు కడితేనే కార్ వచ్చినట్టు. కడతామా లేదా ఏంటనేది తర్వాత వీడియోస్లో చూద్దాం. బాయ్ బాయ్ చెప్పండి మా వాళ్ళకి. బాయ్.